హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇప్పుడైందిన వార్త, వాలంటీర్లకు ఊహించని శాఖండి, తక్షణమే ఉత్తర్వులు జారీ. సో పూర్తి వివరాలు అయితే వీడియో ద్వారా తెలుసుకుందాము. వీడియోని ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి, అప్పుడే ఇన్ఫర్మేషన్ అనేది పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియోకి ఒక లైక్ చేయండి. ఇక వీడియోలోకి అయితే వెళ్ళిపోతాము. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సారథ్యంలో రాష్ట్రంలో అధికారంలో ఉన్న తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ సంకీర్ణ కూటమి ప్రభుత్వం అనూహ్య నిర్ణయాలను అయితే తీసుకుంటోంది. తాము అధికారంలోకి వస్తే వాలంటీర్ల వ్యవస్థను కొనసాగిస్తామంటూ పదే పదే హామీలను ఇచ్చిన కూటమి ప్రభుత్వం ఇప్పుడు యూటర్న్ తీసుకుంటోంది. లబ్ధిదారులకు ప్రతి నెల ఇంటి వద్దనే పెన్షన్ మొత్తాన్ని చెల్లించే విధానం నుంచి వాలంటీర్లను దాదాపుగా అయితే ఇప్పుడు తప్పించినట్టే తెలుస్తోంది. ఈ బాధ్యతలను గ్రామ సచివాలయ ఉద్యోగులకు అయితే అప్పగించినది రాష్ట్ర ప్రభుత్వం. మరి జూలై 1వ తేదీ నుంచి ఈ మార్పు అయితే అమల్లోకి రానుంది. ఈ మేరకు మంత్రివర్గంలో నిర్ణయం కూడా ఆమోదమైంది. సో అదే సమయంలో వాలంటీర్లకు మరో షాక్ ఇచ్చింది చంద్రబాబు సర్కారు. ప్రతి నెల వారికి చెల్లించే రూ. 200 న్యూస్ పేపర్ అలవెన్స్ను రద్దు చేసింది. తక్షణమే ఈ ఉత్తర్వులు అమల్లోకి వచ్చేలా చర్యలు తీసుకుంది కూడా. సో జూలై 1వ తేదీన వాలంటీర్లకు చెల్లించే గౌరవ వేతనంలో ఈ మొత్తం అయితే రూ. 200 ఉండదు. సో వాలంటీర్లకు చెల్లించే గౌరవ వేతనం రూ. 200 తీసేశారండి. సో దీనికి సంబంధించి ఉత్తర్వులను కూడా సచివాలయ విభాగం డైరెక్టర్ ఎం శివప్రసాద్ జారీ చేశారు. ప్రభుత్వం ఇప్పటికే ఆదేశించిన జూన్ నెల గౌరవ వేతనం మొత్తంలోంచి రూ. 200 తీసివేయాలని అయితే ఆదేశాలు అన్నాయి. సో దీనిపై మీ అభిప్రాయాన్ని కామెంట్ ద్వారా తెలియజేయండి. వీడియోకి అయితే మరింతమంది వాలంటీర్లకు షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.